విశాఖలో ఉగ్రవాదులు చొరబడితే జాగ్రత్తగా ఉండాలన్న ప్రచారం, అదే సమయంలో ఓ అపార్ట్మెంట్ నుంచి వ్యాపిస్తున్న పొగలు, ఆర్తనాదాలు, ఆ పక్క భవనం నుంచి అదే అలజడి. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బలగాలతో పాటు డిఫెన్స్ బలగాల హైరానా, క్షతగాత్రులను రక్షించేందుకు ఉరుకులు పరుగులు, అగ్నిమాపక శకటాలు, అంబులెన్సుల హోరు. విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, పోలీస్ కమిషనర్ శంఖప్రతాప్ బాగ్చి పరామర్శలతో విశాఖ వన్ టౌన్ ప్రాంతం ఉలిక్కిపడింది. ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేతకు భారత్ సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూర్ పేరిట విరుచుకుపడుతుంటే, విశాఖలో సముద్రం తీరం వెంబడిగానే ఉగ్రవాదులు తెగబడ్డారా అన్న ప్రచారం ఆందోళన గొలిపింది. అయితే ఇది ప్రజలకు అవగాహన కలిగించడానికి జరిపిన ముమ్మాటికి మాక్ డ్రిల్ మాత్రమేనని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించడంతో వన్ టౌన్ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాదులు చొరబడితే రక్షణ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది, యుద్ధ వాతావరణం సంభవిస్తే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ మాక్ డ్రిల్ ద్వారా చెప్పారు. భారత ప్రభుత్వం సూచనల మేరకు విశాఖ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న వన్ టౌన్ ప్రాంతం పాత పోస్టాఫీస్ జంక్షన్లో బుధవారం సాయంత్రం విశాఖ జిల్లా అధికార యంత్రాంగం మాక్ డ్రిల్ చేపట్టింది. ఉగ్రవాదులు చొరబడి ప్రాణాపాయం సృష్టిస్తే పోలీసులు, అగ్నిమాపక బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్ బలగాలు ఎలా పనిచేస్తాయో ప్రదర్శించారు. వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించుకున్నారు. విశాఖ జిల్లా వైద్యాధికారి డాక్టర్ పేడాడ జగదీశ్వరరావు వైద్య బృందాలతో స్పందించారు. మీడియా హడావడితో భారీగా పోలీసు బలగాల హైరానా చూసి నిజంగానే ఏదో జరిగిందా అన్నంతగా ప్రజలు గమనించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గుర్రుపోటు దేముడిబాబు, జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ గోపీకృష్ణ తదితర అధికారులు మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ఒక ఎయిర్ రైడ్ అలర్ట్ వస్తే, ఎయిర్ రైడ్ జరిగితే మనం ప్రమాదాలు ఎదుర్కొంటాము. ఆ ప్రమాదానికి ఎటువంటి చర్యలు, రెస్క్యూ యాక్టివిటీస్, ఎటువంటి చర్యలు చేపట్టడం అనేది మీద ఒక డ్రిల్ చేపట్టడం జరిగింది. దీంతో పాటు బ్లాక్అవుట్ అంటే ప్రజలే వాళ్ళ యొక్క ప్రాంతాన్ని కంప్లీట్గా డార్క్గా ఏ విధంగా మార్చుకోవాలి, బ్లాక్అవుట్ స్వయంగా నిర్వహించుకోవాలనేది మీద కూడా ఒక మాక్ డ్రిల్ చేపట్టడం జరుగుతుంది. ఈ యాక్టివిటీలో వివిధ డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి. నేవీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వాళ్ళతో పాటు ఎన్సీసీ వారు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ మన కేజీహెచ్ సంబంధించిన సిబ్బంది, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీలో మాక్ యాక్టివిటీ చేపట్టాము. ఒక హై రైజ్ బిల్డింగ్లో ఒక ఫైర్ వస్తే, సపోజ్ ఈ ఏరియల్ రైడ్ ద్వారా ఏదైనా బాంబ్స్ వేస్తే, అప్పుడు ఫైర్ వస్తే ఫైర్ నుంచి ఎటువంటి రెస్క్యూ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఏదైనా కెమికల్ అండ్ బయాలజికల్ డిజాస్టర్ అక్కడ అయితే ఏ విధంగా రెస్క్యూ చేయాలనేది కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా రెస్క్యూ యాక్టివిటీ, ఎక్కడైనా చిక్కుకున్న వాళ్ళు, పడిపోయిన బిల్డింగ్ కింద చిక్కుకున్న వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేస్తారనేది ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీతో పాటు నేను చెప్పినట్టు బ్లాక్అవుట్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఉన్న రెసిడెన్స్లో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి, ఏరియల్గా ఏమి కింద చూస్తే కనిపించకుండా మొత్తం ప్రాంతంలో బ్లాక్అవుట్ ఏ విధంగా నిర్వహించాలనేది కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ ద్వారా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అంటే సివిలియన్ ఏరియాల్లో వాళ్ళ ఒక భద్రత కోసం సిద్ధంగా ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా టైంకి రెస్పాండ్ అవుతున్నారా, వాళ్ళు ప్రజలకి ఆ మెసేజ్ని తీసుకువెళ్తున్నారా, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారా అనేది కూడా మనము అసెస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న లెర్నింగ్స్ని మనము జిల్లాలో, అదేవిధంగా నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో కూడా అగైన్ మనం మాక్ డ్రిల్ చేపట్టడం జరుగుతుంది.
ఇక్కడ పోలీసు హైరానా చూసి 1 టౌన్ ప్రాంత పూర్వీకులు చర్చించుకున్నారు. పూర్వం రోజుల్లో జరిగిన పాకిస్తాన్ భారత్ యుద్ధ సమయంలో వాతావరణాన్ని తలుచుకున్నారు. ఆ రోజుల్లో విశాఖ సముద్ర తీరంలో బాంబుల వర్షం కురిసినప్పుడు అనేక ఊళ్ళు వలస వెళ్ళిపోయామని తలుచుకున్నారు. వలస వెళ్ళలేని వారు ఇళ్లలో దీపం బొడ్లు ఆర్పుకొని ఎలా గడిపింది గుర్తు చేసుకుంటున్నారు. వాతావరణం అంటే మరి ఈ బాంబులు జడిచిపోయి మా ఊరు వెళ్ళిపోవచ్చాను. మా ఊరు జనం ఎక్కడుంది జనం ఇక్కడ పోర్టులో పనిచేసిన వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు భయ్యానికి వచ్చేసారన్నమాట. మాది ఇక్కడ తోటగిరి ముక్కమని భోగాపురం దగ్గర తోటగిరి ముక్కం ఊరు ఖాళీ చేసేసి పూనమడ సైడు గంగవరం సైడు లేదంటే ఇటువైపు ఇలాగా మా పట్టాలు ఉన్న కలిసి వెళ్ళిపోతుంది. మన మెయిన్ రోడ్లో కూడా నడుస్తుంటే కూడా ఇలా నిలబడించేవారు, పడుకోబెట్టేసేవారు మిలిటరీ వాళ్ళు. మా కమ్మలిల్లు అప్పుడు ఇవన్నీ కమ్మలిల్లే దేపం బుడ్లు మనకు ఉంది అన్నమాట. ఆ దేపం బుడ్లు కూడా వచ్చి ఆర్పేసేవారు మిలిటరీ వాళ్ళు. ఆ వేలంటే ఇక్కడ ఇక్కడే కొండ మీద దేవుడు ఏరాడు కొండ మీద, అక్కడ శివాజీ కొండ మీద, అక్కడ ఇది కోడిపందెలు ఇది ఉంది కదా, అక్కడి నుంచి 4 పక్కల వేలాడ మేదలు ఇస్తే 4 పక్కల కుట్టివాడు అనమాట బాంబులు. వాళ్ళతో జడిచి కూలి. ఆ వేళ ఏం జరగదంటే బ్యాకౌట్ చేసే లైట్లు, బ్యాకౌట్ చేసేస్తే లైట్లు, బ్యాకౌట్ చేసేస్తే లైట్లు లేని ఊర్లోని వాళ్ళు వచ్చారు కదా. వచ్చి చెప్పి దండలాడి కొడుతున్నాడు. సైడ్ అయిపోయాడు. తగలలేదు అయింది ఏంటి ఆ తగలక తెల్లు వేసి కొంతమంది అంతే భయం వేసి ఊళ్ళకి వెళ్ళిపోన్నాం. మేము బియ్యంలో వెళ్ళిపోన్నాం. ఇక్కడే పైకి కొట్టాలన్నమాట. మనవాళ్ళు కొట్టారు, ప్రజలు కాపాడారు. అదే దిగేది జడిసి. దానితో మొత్తం షోగా తెట్టలేదు, జడిసి దిగేశారు. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. మన చాలా టీవీలోనే చూశారు. మన టీవీలో చూసాం. మరి పరిగెత్తున్నారు కదా, కులం జనాలు పరిగెత్తున్నారు. మేము చూడాలి వెళ్ళిపోయాం మా తాతగారి ఇంటికి. ఇక ఆ దగ్గర అందరూ ఎవరెవరు ఉంటే వాళ్ళందరికీ చెప్పుకున్నాం. అలాగా అందరూ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ వెళ్ళిపోయాము.